అందరికీ నమస్కారం అండి. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించడం జరిగింది. వాటి నుండి 2 కథా సంపుటలు వెలువరించడం జరిగింది. మొదటిది కథాంజలి. కథాంజలి మీరు చూపిస్తున్నట్టు రోజు ఇలా ఉంటుంది. ఈ కథాంజలి నుంచి ప్రతిరోజు కూడా ఒక్కో కథని మీకు అందిస్తున్నాను. కథలన్నీ కూడా సామాజిక ప్రయోజనాలను ఆశించినవి. మరి ఈరోజు నేను మీకు మీ ముందు ఉంచబోయే కథ పేరు ఎదురీత. ఎదురీత అనేటువంటి కథ ఇది యోజన అనేటువంటి నేషనల్ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. చక్కటి కథ, సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి రాసినది. మరి ఇందులో ఏమవుతుందంటే స్టార్టింగ్ ఎలా హర్ష హర్ష అంటూ తల్లి ప్రియదర్శిని పిలుస్తుంది. అలా పిలుస్తున్నప్పుడు కొడుకు హర్షవర్ధన్ బదులు పలకడు, ఎక్కడున్నాడో. మళ్ళీ గట్టిగా పిలుస్తుంది, అయినా పలకడు. హర్ష ఎక్కడున్నావు హర్ష, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా రేపు, నువ్వు ఇంగ్లీష్ చదవాలి కదా, ఎక్కడున్నావురా అంటూ హర్ష దగ్గరికి వెళ్తుంది. హాల్లో కూర్చుని ఉంటాడు అనమాట. వెళ్ళి హర్ష దగ్గరికి వెళ్తుంది హాల్లో. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆ కొడుకు హర్ష హాల్లో కూర్చుని ఏం చేస్తాడంటే ఏవో పేపర్స్ కట్ చేయడం, పాత క్లాతులు, ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా క్లాత్, ఆ క్లాత్లు కట్ చేయడం, వాటిని ఏవో డిఫరెంట్ ఫ్రాక్స్ లాగా, షర్ట్స్ లాగా చేయడం, కొడతాం. ఆ సూదులు, దారాలు అవన్నీ పరుచుకొని కూర్చుంటాడు హాల్లో. అదేంట్రా, ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా, నీకు 10th క్లాస్ కదా ఎదుగుతున్నావు, నీకు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ ఏంటి చేస్తున్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు డిఫరెంట్గా ఉంటున్నావు, అలా కాదు, నువ్వు అవన్నీ తీసేసి ఇంగ్లీష్ చదువు, నువ్వు నా ఆశలన్నీ కూడా, నా ఆశలు, నాన్నగారు ఆశలు నువ్వు తీర్చేటట్లేవు, నువ్వు ఏ డాక్టరు ఇంజనీర్ అవ్వాలని మేము కలగకుంటున్నాము, అవన్నీ తీసేసేయని చెప్పి గట్టిగా కేకలేస్తుంది అన్నమాట. కేకలేస్తే ఇక ఆ పేపర్ కట్టింగ్లు, క్లాతులు అవన్నీ పక్కన పెట్టేసి ఇంగ్లీష్ తీసి చదవడం మొదలు పెడతాడు హర్షవర్ధన్. అలా చదువుతూనే తన మనసులో మాటని తల్లికి నెమ్మదిగా చెప్తాడు. ఏమనంటే, మళ్ళీ నాకు ఆ చదువులంటే ఇష్టం లేదు, డాక్టర్ నాకైతే ఇష్టం లేదు, అది అయితే మంచి చదువులే, గొప్ప చదువు, నాకైతే అది ఇష్టం లేదు, మరి నేను డాక్టర్ని అవ్వను, ఇంజనీర్ని కూడా అవ్వను, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను, దానిలో హైట్స్కి వెళ్తాను నేను, తర్వాత డ్రెస్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి ఇప్పుడు నేను వాటి గురించి ఆలోచిస్తూ ఇలా పేపర్స్ను వాటి మోడల్స్లో కట్ చేస్తూ ఏవో కలలకంటూ ఉంటాను అని, మరి నా ఇంట్రెస్ట్ ఇలానే ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తాడు హర్షవర్ధన్. చెప్పేసరికి హర్షవర్ధన్ మాటలకి ప్రియదర్శినికి చాలా కోపం వచ్చేస్తుంటుంది. అప్పుడే తండ్రి మాధవ్ కూడా అక్కడికి వస్తాడు. ఈ మాటలన్నీ వింటాడు. కొడుకుని మెడ తిట్టుకొస్తాడు. ఎరా హర్ష, నీకు అసలు బుద్ధిందా లేదా, నేను పెద్ద ఆఫీసర్ని, నా పరువు తీసేసేటట్టు ఉన్నావు, నువ్వు డాక్టర్ ఇంజనీర్ అవుతావని, మా పరువు నిలబెడతావని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వేమో చెత్త కాగితాలు, గ్లాసులు ఇవన్నీ కత్తిరించుకుంటున్నావు అని ఆవేశంగా తిడతాడనమాట. తండ్రి అలా తిట్టేసరికి హర్ష భయపడిపోయి అవి పక్కన పెట్టి బుక్స్ దగ్గర వేసుకుని చదవసాగుతాడు. మాధవ్ ప్రియదర్శిని మౌనంగా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు మాధవ్ భారత చెప్తాడు, ప్రియా చూసావా హర్ష ఎలా తయారవుతున్నాడు, ఇలా అయితే కనుక వాడేదో పెద్ద చదువులు, గొప్ప చదువులు చదివి ప్రయోజకుడు అవ్వాలని మనమేమో ఆశిస్తున్నాం కదా, వీడేమో సూదులు, దారాలు, కాగితాలు ఇలాంటివన్నీ కత్తిరిస్తూ కూర్చున్నాడు, అసలు ఇట్లాగా అందరూ కూడా ఎవరింట్లో చూసినా మా కొలీగ్స్ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్ అవుతున్నారు, మరి నేను వాళ్ళకి ఏమని చెప్పుకోవాలి అని చెప్పి అంటాడనమాట. అని ప్రియదర్శినితో చెప్తాడు, ప్రియా నువ్వు ఒకసారి వాడి మీద కన్నేస్తుండు, వాడు ఇలాంటి పనులు ఏమీ చేయకుండా మంచిగా చదువుకునేటట్టు చూడు అని చెప్పేసి అంటాడు.
అలా అంటే సరే అంటుంది భార్య. మరో వారం రోజులు గడుస్తాయి. ఆ, మాధవ్కి ఫోన్ వస్తుంది. ఆ స్కూల్ హర్ష వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి వస్తుంది. హలో సార్, నేను హర్ష వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రదీప్ని అని అంటాడు. ఏ సార్, వాడు ఏమైనా హర్షవర్ధన్ ఏమైనా అలర్ట్ చేశాడా, ఏమైంది సార్ అడుగుతాడు. అంటే అలా అడిగారు లేదు, కానీ మీరు ఒకసారి ఈ ఫోన్లో చెప్పే విషయం కాదు, మీరు ఒకసారి స్కూల్కి రండి అని చెప్పి అంటారు హెడ్ మాస్టర్. సరే అని వెంటనే వడివడిగా వెళ్తాడు మాధవ్ స్కూల్కి. ఇప్పుడే వచ్చేస్తున్నానంటే అని చెప్పి వెళ్తాడు. మాధవ్ని చూసి హర్షవర్ధన్ చిరునవ్వు నవ్వుతాడు. సార్ ఏంటి విషయం బాబు, అలా చేశాడా అండి అని చెప్పి అడుగుతాడు. మాధవ్ గారు, మీ హర్ష సరిగ్గా చదవట్లేదు, చదవకపోవటమే కాదు, క్లాస్కి కూడా రావట్లేదు. స్కూల్కి అయితే వస్తున్నాడు కానీ క్లాస్కి రాకుండా ఆ క్లాస్ వెనకాల అక్కడ సైకిల్ స్టాండ్ అది ఉంటుంది కదా, ఆ సైకిల్ స్టాండ్లో కూర్చొని ఒక సిజర్స్, సూదులు, దారాలు, పేపర్స్, క్లాతులు పెట్టుకుని కట్ చేస్తూ ఉంటాడు. అది ఏంటంటో కొడుతున్నాడు వాడు. నాకైతే ఏం అర్థం కాలేదు. మరి హెడ్ మాస్టర్గా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీకు ముందుగానే చెప్పాలని పిలిచానండి అని అంటే, ప్రదీప్ మాటలకి మాధవ్ దగ్గర బాధపడిపోతాడు. బాధపడిపోయి, అదే సార్, హర్ష మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, వాడేమో ఇలా చేస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరైనా ఏదైనా సలహా ఇస్తారా సార్ అని చెప్పి అడుగుతాడు. అడిగితే అతను ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఏ సలహా ఇవాళ అర్థం కాలేదు మాస్టర్కి. మరి ఏం చేయలేక మాధవ్ హర్షవర్ధన్ని మళ్ళీ కేకలేస్తాడు. మళ్ళీ తింటాడు. మరి అలా చేస్తున్నాడు. సైకిల్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అదంతా ఇటువంటి ఎన్విరాన్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కడే కొడుకు ఇలా అయిపోతున్నాడని చాలా బాధపడతాడు మాధవ్. తర్వాత హర్షవర్ధన్ 2 నిమిషాలు ఆగి అంటాడు, హర్ష మాస్టరు, నేను మా డాడీకి మీకు చెప్పేది ఏంటంటే, నాకు పెద్ద చదువులు చదివి డాక్టర్, ఇంజనీర్ అలా కావాలని ఏమీ లేదండి. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం అండి, డ్రెస్ మేకింగ్ అంటే చాలా ఇష్టం అండి, అవి కొత్త రకాల డ్రెస్సులు, మోడర్న్ డ్రెస్సులు కుట్టాలని నాకు ఇష్టం ఉంది అని అంటాడు. అట్లా అన్న తర్వాత హర్షవర్ధన్ మీద ప్రదీప్ మాస్టరు, మాధవ్ ఇద్దరు మండి పెడతారు. అదేంటి నువ్వు చదువుతున్న 10th క్లాసు, నువ్వు ఇవన్నీ కత్తిరిస్తూ కూర్చుంటే ఎలా పాస్ అవుతావు అని చెప్పి కేకలేస్తారు. తర్వాత అలా కేకలేసేసరికి హర్షవర్ధన్ అలిగేసి ఇంట్లోంచి పారిపోవడం అనేది జరిగింది. సరే, మాధవ్ ప్రియదర్శిని అతని కోసం, కొడుకు కోసం వెతుకుతారు, ఎంతో ప్రయత్నాలు చేస్తారు, ఎక్కడ కూడా కనపడకపోతే చాలా నిరాశపడిపోతారు, దుఃఖసాగరంలో మునిగిపోతారు. కాలచక్రంలో అలా అలా ఒక 5 years గడిచిన తర్వాత మాధవ్ విశ్రాంతిగా కూర్చుని రోజు హర్షవర్ధన్ తండ్రి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. అతనిలో ఆ దిగులు అలానే ఉంటుంది, కొడుకులు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మాధవ్ దృష్టి అనుకోకుండా ఒక హెడ్డింగ్ మీద పడుతుంది, న్యూస్ పేపర్ హెడ్డింగ్. ఏమనంటే, చిన్న వయసులోనే పరిమళించిన ఫ్యాషన్ డిజైనర్ హర్షవర్ధన్ అనే హెడ్డింగ్. అలా ఆతృతగా లోపల న్యూస్ చదువుతాడు. హర్షవర్ధన్ తన అభిరుచికి మెరుగుదిద్దుకుంటూ అతి చిన్న వయసులోనే గొప్ప డ్రెస్ మేకర్ అయ్యాడు, ఫ్యాషన్ డిజైనింగ్లో కొత్త దారులు వెతికాడు, యువతను ఉర్రూతలూగిస్తున్నాడు. అతను తయారు చేసిన డిజైన్లు విదేశాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. అతి తక్కువ కాలంలో హర్షవర్ధన్ లక్షలకు అధిపతి అయ్యాడు. అతను స్థాపించిన మాధవ్ ప్రియదర్శిని గార్మెంట్స్ యూనిట్ వస్త్ర ప్రపంచంలో కొత్త కాంతులీనుతోంది అంటూ చక్కగా న్యూస్ రాసి ఉంటుంది న్యూస్ పేపర్లో. ఆ వార్త చదివిన తర్వాత మాధవ్కి ఎక్కడలేని సంతోషం వస్తుంది. ప్రియా అంటూ పెద్దగా గావుగా ఏర్పడతాడు. భార్య పిలుస్తాడు. ఏమైందండి అంటే, హడావిడిగా వస్తుంటాను. ఇదిగో ఈ వార్త అంటే చదువుతుంది. చదివిన తర్వాత ప్రియదర్శిని ఆనందానికి అవధులే లేకపోతే, మన కొడుకు ప్రయోజకుడయ్యాడండి, మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనం పొందాడు, ఒక డాక్టర్ కంటే ఒక ఆఫీసర్ కంటే కూడా డిఫరెంట్ వేలో వెళ్ళాడు, అలా డిఫరెంట్గా పేరు తెచ్చుకున్నాడండి. డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ అవుతున్నారు, ఓకే మంచిదే, కానీ మన బాబు
చాలా డిఫరెంట్ వేలో అంటే ఎదురీత ఏటికి ఎదురీదినట్టుగా ప్రవాహంలో కలిసిపోకుండా ఎదురు వెళ్ళి గొప్పవాడయ్యాడు అని చెప్పి ఎదురీది గెలిచాడు అని చెప్పండి. అక్కడ వెంటనే ఎదురు ప్రయాణం అయ్యి ఆ ప్లేస్కి వెళ్తారు. హర్షవర్ధన్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. అయితే అక్కడ విలేకరులు అప్పటికే హర్షవర్ధన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటాడు హర్షవర్ధన్. మాధవ్ ప్రియదర్శిని సైలెంట్గా పక్కన వాళ్ళ వెనక సైలెంట్గా నిలబడి ఉంటారు. బాబు హర్షవర్ధన్, నీకు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్ ఎందుకు నచ్చినట్టు అనిపించింది అని విలేకరులు అడుగుతారు. నాకు అలా అనిపించడం కాదు, ఇది నా అభిరుచి, నాకు చాలా ఇష్టం ఇది. అందువల్ల నేను దీన్ని నా వృత్తిగాను ప్రవృత్తిగాను ఎంచుకున్నాను. అందువలన ఇష్టమైంది కష్టం అనిపించదు, అందువలన ఉన్నత శిఖరాలు అధిరోహించాను అని చెప్పేసి చెప్తాడు. చూడు హర్షవర్ధన్, మరి నీ తల్లిదండ్రుల అభిష్టం నీ అభిష్టం ఒకటేనా అని. అదేనండి వచ్చిన ప్రాబ్లం. మమ్మీ డాడీ అయితే నేను ఇష్టపడలేదు. నేను డాక్టర్ ఇంజనీర్ అవ్వాలని కోరుకున్నారు, కానీ నాకు ఆ దిశగా ఇష్టం లేదు. నా ఇష్ట ప్రకారమే నేను నా కోరికను సాఫల్యం చేసుకున్నాను అని చెప్పేసి అంటాడు. మరి నిజమే, నీ అభిరుచి నేటి సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అడుగుతారు విలేకరులు. నేటి సమాజానికి ఇంజనీర్లు డాక్టర్లే కాదు, 2 వర్గాల వారే కాదు, అనేక వర్గాల వారు కావాలి. అంటే ఎలా అంటే వ్యాపారవేత్తలు, కళాకారులు, బ్యూటీషియన్స్, ఆఫీసర్లు, క్లర్కులు, అసిస్టెంట్స్, ఫిల్మ్ మేకర్స్, ఫ్యాషన్ డిజైనర్స్, డ్రెస్ మేకర్స్, ఇలా అందరూ కావాలి కదండి. అందరూ ఉన్నప్పుడే ఒక సంపూర్ణమైనటువంటి సమిష్టి సంఘం ఏర్పడుతుంది. కేవలం 2 ఇంజనీర్ డాక్టర్లు అందరి అవసరాలు తీర్చలేరు అని చెప్పేసి అంటాడు. మరి చూడు హర్షవర్ధన్, మరి నువ్వు ఇల్లు వదిలి వచ్చేసావు కదా, చాలా కాలం అయిందంట. మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఏమిటో ఎప్పుడు కలుస్తావు వాళ్ళని అని. ఆ పొరపాటు నేను అంగీకరిస్తున్నానండి, ఈరోజే మా తల్లిదండ్రులు నేను కలవాలనుకుంటున్నాను సార్ అంటాడు. అప్పుడు అట్లా అంటూ వెనదిరుగుతాడు. వెనదిరిగేసరికి తల్లిదండ్రులు ఉంటారు. ఆశ్చర్యపడిపోతాడు. ముడిపడిగా వెళ్ళి తల్లిదండ్రుల్ని హత్తుకుంటాడు. బాబు హర్ష అంటూ తల్లిదండ్రులు ఇద్దరు కొడుకుని హత్తుకుంటారు. హర్ష, గుడ్డిగా అందరూ నడిచే తోవను నువ్వు వెళ్లకుండా ఆలోచించి అడుగులు వేసి నీ సొంత వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నావు. సమాజానికి ఎన్నో అవసరాలు ఉంటాయని, అవన్నీ తీరినప్పుడే సంపూర్ణమైన సాంఘిక వ్యవస్థ ఏర్పడుతుందని చిన్న వయసులోనే గ్రహించావు. నువ్వు నీ వృత్తిని ప్రవృత్తిని కూడా సమన్వయం చేసుకున్నావు. ఫైనాన్షియల్గా పైకి వచ్చావు. బాబు హర్ష, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, మరెన్నో తిరస్కారాలు అన్నీ దాటుకుని ఎదురీది అందరం ఎక్కావు. ఉన్నత శిఖరాలు అధిరోహించావు. నేటి తల్లిదండ్రులందరూ కూడా మాలా కాకుండా తమ బిడ్డల అభివృద్ధిని అర్థం చేసుకుని వారిని ఎదురీతలో భాగస్వాములు చేస్తే కనుక నూతన సమాజం ఆవిర్భవిస్తుంది అంటూ ప్రియదర్శిని కొడుకుని మెచ్చుకుంటుంది. హర్ష యొక్క హర్షానికి అంతే లేకపోతుంది అంటూ ముగింపుని తీసుకొచ్చారు. మరి ఇది యోజన మాసపత్రిక జనవరి 2010లో పబ్లిష్ అయింది. కొంచెం డిఫరెంట్గా రాసినటువంటి కథ. ఎదురీత, అందరూ ఒకే రూట్లో వెళ్ళకుండా డిఫరెంట్గా వెళ్ళాలి, సమాజానికి ఉన్న అనేక అవసరాలు తీర్చాలి అనేది నా కోరిక. కథా రచయితలుగా నేను ఆ అంశాన్ని, ఆ సందేశాన్ని ఈ కథలో పొందుపరచడం అనేది జరిగింది. మరి అందరూ కథను ఆదరిస్తారని, చదువుతారని, వింటారని నేను కోరుకుంటున్నాను. కథా రచయితలు మేరీ కృపాలు.